అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద మాజీ శాసనసభ్యుడు మరియు యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎంపీసీ బోదపు గోవింద్, మున్సిపల్ వైస్ చైర్మన్లు అర్రపు గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఎర్రయ్య దొర, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్లాప్ అనే రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తే ఎలా ఉన్నదంటే, జనాలు చూస్తే పుల్లు, పళ్ళు చూస్తే నిల్లు అనే కార్యక్రమంగా కనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో పథకాలన్నీ కూడా కిలోదికేలు ఇవ్వడం ఒక భాగం అయితే, గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉదాహరణ మెడికల్ కాలేజీ. ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు 5 ఏళ్ల వ్యవధిలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయట్లేదు. 17 మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు కేటాయించి మొత్తం అంతా కూడా ఇప్పటికే 10 మెడికల్ కాలేజీలని సుమారు మీకు 5,000 కోట్ల రూపాయలతో మొత్తం అంతా కూడా చాలా చక్కగా దాంతో ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ 10 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. మిగిలిన 7 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు అలాట్మెంట్ చేయించి ఒక్కొక్క ఎకరా యావరేజ్ చూసుకుంటే 2.5 కోట్లు 3 కోట్లు అంటే ఒక మెడికల్ కాలేజీకి మీకు